dengan
Good afternoon to one and all. Am I audible? Am I audible? Okay. సో లాస్ట్ క్లాస్ లో మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ని చెప్పుకున్నాం కదండి, స్టార్ట్ చేసాం కదా. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో ప్రాబ్లమ్స్ చూద్దామండి. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ చూడడానికి ముందు నేను ఒక 2 మీనింగ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఎట్ మోస్ట్ ఎట్ లీస్ట్ అని అడుగుతూ ఉంటాడండి నీకు ఇక్కడ క్వశ్చన్స్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us know the detailed clear meaning for these 2 words, at least and at most అండి. సో at least means the minimum అండి, at most means the maximum అండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ వచ్చేసి 3 కాయిన్స్ టాస్ చేసామండి. సో దానికి టాస్ చేసినప్పుడు అట్లీస్ట్ 1 హెడ్ అంటే ఎలా చేయాలి, ఎట్ మోస్ట్ 1 హెడ్ అంటే ఏంటి మీనింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను అంతే. సో ఇదైనా ఒకటే. సో ఇక్కడ 3 కాయిన్ టాస్ 3 టైమ్స్ అన్నాను అంటే ఇక్కడ ఒక్క కాయినే 3 సార్లు టాస్ వేసేయమంటున్నాం. ఇక్కడ ఏంటంటే 3 కాయిన్స్ ని తీసుకుని 3 కాయిన్స్ పట్టుకుని టాస్ వేసేయమంటున్నాం. ఏదైనా ఒకటే మీనింగ్ వస్తుందండి. So what are the possible outcomes అండి when we toss a coin 3 times? 3 times ఒక కాయిన్ టాస్ వేసానండి, 3 times వేసినప్పుడు వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్ అండి. వాట్ ఈస్ పాసిబుల్ అవుట్కమ్స్ రాసేవండి శాంపుల్ స్పేస్ లో రాస్తామని తెలుసు కదండి మీకు. సో దీస్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్ అండి. 3 times వేస్తున్నాను కాబట్టి 2 power n కదండి కాయిన్ అనగానే ఫార్ములా. 2 power 3 అంటే 8 అవుట్కమ్స్ వస్తాయి అన్నమాట. సో వాట్ ఆర్ దోస్ 8 అవుట్కమ్స్? అయితే 3 హెడ్స్ పడాలి, లేదా 2 హెడ్స్ టైలు, హెడ్ 2 టైల్స్, టైలు 2 హెడ్స్, టైలు హెడ్ టైలు, టైల్స్ 2 టైల్స్ హెడ్ 3 టైల్స్. సో ఇదే కదండి దీస్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ వి టాస్ ఏ కాయిన్ ఫర్ 3 times అండి కదా. సో ఇది శాంపిల్ స్పేస్, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ రాసేసుకున్నాను. ఇక్కడ నాకు అట్లీస్ట్ అంటే మీనింగ్ గురించి మాట్లాడుతున్నానండి. అట్లీస్ట్ 1 హెడ్ రావాలి అంటే ఛాన్స్ అర్థం ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు వెన్ వి టాస్ ఏ కాయిన్ 3 times. When we toss a coin 3 times, what is the probability of getting at least 1 head? At least 1 head రావడానికి ఉన్న అవకాశం ఏంటి అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే we can consider a minimum 1 head and more than 1 head in the event అండి. మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి? మన పాసిబుల్ అవుట్కమ్స్ లో మినిమం 1 హెడ్ ఉన్న ఈవెంట్ తీసుకోవాలండి. మినిమం 1 హెడ్ ఉండాలి అండ్ మోర్ దాన్ 1 హెడ్ ఇన్ ద ఈవెంట్ ఉన్నది కూడా కన్సిడర్ చేసేసుకోవాలి. అట్లీస్ట్ అంటే అర్థం తెలిసింది కదండి. మినిమం 1 హెడ్ అండ్ మోర్ దాన్ 1 హెడ్ ఇన్ ద ఈవెంట్ అండి. అట్లీస్ట్ అంటే మినిమం 1 హెడ్ అంటే నీకు పడే 3 వస్తాయి కదండి, 3 హెడ్స్ 3 టైల్స్ ఇలా రిజల్ట్స్ రాసాం కదా మనం. మినిమం 1 హెడ్ ఉన్నది ఏమేమి ఉన్నాయండి? మినిమం 1 హెడ్ అనగానే టైలు హెడ్ టైలు, మినిమం 1 హెడ్. యాక్చువల్ గా మినిమం 1 హెడ్ అనగానే ఇది ఒక్కటే రాయాలి నేను, కానీ నేను చూడండి ఎన్ని ఈవెంట్స్ రాశాను. సో మినిమం 1 హెడ్, దాంతో పాటు మోర్ దాన్ 1 హెడ్ ఉన్నది కూడా తీసుకోవాలి. మోర్ దాన్ 1 హెడ్ అంటే మోర్ దాన్ 1 హెడ్ అంటే ఇట్ మే బి 2 హెడ్స్ ఆర్ 3 హెడ్స్, ఏదైనా అవ్వచ్చుగా. మోర్ దాన్ 1 హెడ్ అంటే సో 3 హెడ్స్, 2 హెడ్స్, 2 హెడ్స్, ఇక్కడ 2 హెడ్స్, మినిమం 1 హెడ్ అన్నప్పుడు ఇది కూడా వస్తుంది కదండి. సో దీస్ ఆర్ ద అవుట్కమ్స్. చూడండి 3 హెడ్స్ రాశాను, 2 హెడ్స్ టైల్ రాశా, 2 హెడ్స్ టైల్ వచ్చింది రాశా. మినిమం హెడ్ అన్నప్పుడు మినిమం 1 హెడ్ అన్నప్పుడు హెడ్ టైల్ టైల్, టైల్ 2 హెడ్స్, టైల్ హెడ్ టైల్, టీటీహెచ్. సో దెర్ ఈస్ నో ఛాన్స్ టు రైట్ దీస్ ఈవెంట్ అండి. 3 టైల్స్ ఉన్నది రాయక్కర్లా. ఎందుకని? మినిమం 1 హెడ్ ఉండాలి అండ్ మోర్ దాన్ 1 హెడ్ ఉన్నాయి కూడా రాసేసుకోవాలి. ఒక హెడ్, ఒకటి కంటే ఎక్కువ హెడ్స్ ఉన్నవన్నీ కూడా అట్లీస్ట్ కేసులోకే వస్తుందండి. అట్లీస్ట్ అందుకే నేను అట్లీస్ట్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కేజమ్మ గుర్తు పెట్టుకోండి అని చెప్పాను నిన్న ప్రాబ్లం చెప్పినప్పుడు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే నేను నిన్న చెప్పినప్పుడు
పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అని అన్ని రాస్తున్నానా? దీని అర్థం ఏంటి? అట్లీస్ట్ అన్నప్పుడు నేను ఇలా కన్సిడర్ చేస్తున్నా. అట్లీస్ట్ 3 అని చెప్పి ఒక ప్రాబ్లం చెప్పానమ్మా నిన్న క్లాస్ లో. అలా చెప్పినప్పుడు అట్లీస్ట్ అన్నప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలమ్మా అన్న. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే దాంతో ఆ వాల్యూతో పాటు అంటే 3 తో పాటు దానికంటే ఎక్కువ ఉన్నవి కూడా. ఇక్కడ అట్లీస్ట్ 1 హెడ్ అన్నాను. అంటే అట్లీస్ట్ 1 హెడ్ అంటే ఒక హెడ్ ఉన్నది తీసుకున్నాను, ఒకటి కంటే ఎక్కువ హెడ్స్ ఉన్నవి కూడా తీసేసుకున్నా, అన్ని తీసుకున్నా. సో ఇక్కడ అంతే 3 ఉన్నది, 3 కంటే ఎక్కువ ఉన్నవి తీసుకున్నాను. అలా మీనింగ్ అన్నమాట. ఊరికే కంపారిజన్ చెప్తున్నా మీకు. అట్లీస్ట్ అంటే అందుకనే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకున్నాము అట్లీస్ట్ అన్నప్పుడు. నెక్స్ట్ అండి ఎట్మోస్ట్ అన్నప్పుడు చూడండి. ఎట్మోస్ట్ అంటే ఎట్మోస్ట్ 1 హెడ్ అన్నప్పుడు అర్థం ఏంటంటే యాక్చువల్ గా అట్లీస్ట్ అంటే మినిమమ్, ఎట్మోస్ట్ అంటే మాక్సిమం కదండి. ఎట్మోస్ట్ 1 హెడ్ అంటే యూ కెన్ కన్సిడర్ ఏ మాక్సిమం 1 హెడ్. నిన్ను అడిగిన మాట ఒక హెడ్ కన్సిడర్ చేయండి అంటున్నాడు. ఎట్మోస్ట్ అంటున్నాడు. ఎట్మోస్ట్ 1 హెడ్ అన్నప్పుడు నువ్వు తీసుకునే ఈవెంట్ లో మాక్సిమం 1 హెడ్ ఉండాలి అండ్ లెస్ దాన్ 1 హెడ్ ఉన్నది కూడా తీసుకోవాలి. ఓకే, ఎట్మోస్ట్ అంటే మాక్సిమం అండ్ లెస్ దాన్, మాక్సిమం అండ్ లెస్ దాన్. అట్లీస్ట్ అంటే మినిమం అండ్ మోర్ దాన్. అట్లీస్ట్ అంటే మినిమం అండ్ మోర్ దాన్. ఎట్మోస్ట్ అంటే మాక్సిమం అండ్ లెస్ దాన్. ఓకేనా అమ్మా, అర్థమైందా? సో ఇప్పుడు ఎట్మోస్ట్ అన్నప్పుడు ఒక్క హెడ్ ఉన్నదే మాక్సిమం కన్సిడర్ చేయాలి, లెస్ దాన్ 1 హెడ్ ఉన్నా కూడా తీసుకోవాలంట. చూడండి ఏమేమి వస్తాయి. మాక్సిమం 1 హెడ్ ఉండాలండి. ఈవెంట్స్ అన్ని నా దగ్గర ఇన్ని ఉన్నాయి, 8 ఈవెంట్స్ ఉన్నాయి. ఇందులో నుంచి నాకు మాక్సిమం 1 హెడ్ ఉన్నదే కావాలి. మాక్సిమం 1 హెడ్ అంటే చూడండి, మాక్సిమం 1 హెడ్ అంటే హెచ్టిటి ఒకటి, టిహెచ్టి ఒకటి, టిటిహెచ్ ఒకటి. మాక్సిమం 1 హెడ్ ఉండాలి. అండ్ లెస్ దాన్ 1 హెడ్, ఒక హెడ్ కన్నా తక్కువ ఉన్నది కూడా తీసుకోవాలి. అతని హెడ్సే లేవుగా, సో 3 టైల్స్ ఇది కూడా తీసేసుకోవాలి. చూసారా, టిహెచ్టి తీసుకున్నాడు, టిటిహెచ్ తీసుకున్నాడు, త్రిబుల్ టీ 3 తీసుకున్నాడు, హెచ్టిటి. ఇవేగా నేను 4 రౌండ్ ఆఫ్ చేసి నేను 4 తీసుకున్నాడు. అర్థమైందా అండి? అట్లీస్ట్ అంటే మినిమం అండ్ మోర్ దాన్. మినిమం తీసుకోవాలి, దానికంటే ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. ఇప్పుడు మినిమం 3, అట్లీస్ట్ 3 అన్నాడు అనుకో, మినిమం 3 ఉన్నది తీసుకోవాలి. మినిమం 3 ఉన్నది తీసేసుకుంటాం, 3 కంటే ఎక్కువ ఉన్నవి చూసుకోవాలి. అది ఎట్మోస్ట్ 3 అన్నాడు అనుకో, మాక్సిమం 3 ఉన్నది తీసుకుంటాం, 3 కన్నా తక్కువ ఉన్నవి తీసుకుంటాం. ఓకేనమ్మా? అట్లీస్ట్ అంటే మినిమం అండ్ మోర్ దాన్, ఎట్ మోస్ట్ అంటే మాక్సిమం అండ్ మోర్ దాన్, సారీ మాక్సిమం అండ్ లెస్ దాన్. ఓకేనా? అట్లీస్ట్ మినిమం అండ్ మోర్ దాన్, ఎట్ మోస్ట్ మాక్సిమం అండ్ లెస్ దాన్. ఓకేనా? సో అట్లీస్ట్ ఎట్మోస్ట్ కి తేడా తెలిసింది కదండి. ఇప్పుడు నేను వీటి మీద ప్రాబ్లమ్స్, మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు అట్లీస్ట్ అంటాడు, ఎట్మోస్ట్ అంటా ఉంటాడు. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఒకసారి చెప్పానండి. సో లెట్ us గో టు ద ప్రాబ్లమ్స్. సో వాట్ ఈస్ ద మీన్ ఫార్ములా? మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ మీను వేరియన్స్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కి ఫార్ములా ఏంటమ్మా? ఎంఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు క్యూ ప్లస్ పి ఈ పవర్ టీ హోల్ పవర్ ఎన్ నేను చెప్పా. అలాగే మీన్ కి ఫార్ములా ఏంటమ్మా? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ కి ఎన్పి, వేరియన్స్ కి ఎన్పిక్యూ. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వేరియన్స్? ఎన్పిక్యూ. సో గుర్తుంచుకోవాల్సిన రిలేషన్ పి ప్లస్ క్యూ ఈక్వల్ టు 1. సో క్యూ ఈక్వల్ టు 1 మైనస్ పి గా రాయొచ్చు, లేదా పి ఈక్వల్ టు 1 మైనస్ క్యూ గా రాయొచ్చు. సో దీస్ ఆర్ ద 4 మూమెంట్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. జస్ట్ you just remember these equations only. సో నిన్న క్లాస్ లో ఈ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం, ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ 4 and 4/3 అంటండి. మీన్ అంటే ఎన్పి ఇచ్చాడు 4, వేరియన్స్ అంటే ఎన్పిక్యూ ఇచ్చాడు 4/3. ఫైండ్ పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నాడండి. వాట్ ఈస్ దిస్? పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 వాల్యూ కనుక్కోవాలంట. సో గివెన్ మీన్ ఇచ్చాడు, వేరియన్స్ ఇచ్చాడు. సో 1 ని తీసుకొచ్చి 2 లో వేస్తున్నాను. సో క్యూ ఈక్వల్ టు
ఎన్పి వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నానండి. ఎన్పి అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 4/3, 4 క్యాన్సిల్, క్యూ ఈక్వల్ టు 1/3 ఇలా వచ్చేసిందండి. ఎప్పుడైతే క్యూ తెలిసిపోతుందో పి కూడా తెలుస్తుంది కదండి. బికాస్ పి ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 అండి. పి ఈక్వల్ టు 1 మైనస్ క్యూ రాయొచ్చుగా. సో పి ఈక్వల్ టు 2/3 వచ్చేసింది. సో ఎప్పుడైనా ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో పి వాల్యూ క్యూ వాల్యూ తెలియకుండా మనం ప్రాబ్లం చేయలేము. బికాస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి ఫార్ములా నేను ఏం చెప్పానండి నిన్న. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి ఫార్ములా ఇదండి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయమంటే ప్రాబబిలిటీ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ అండి. గుర్తుండాలి. ఓకేనా? ఆ ఫామ్ కావాలి కాబట్టి ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ అంటే పి క్యూలు కావాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ద వాల్యూస్ ఆఫ్ పి అండ్ క్యూ అన్నమాట. సో పి వచ్చేసింది, క్యూ వచ్చేసిందండి. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండి. దీనికి ఫార్ములా ఏంటంటే 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండి. ఏమ్మా ఇది పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఇది కూడా ఒక ప్రాపర్టీ ఉంటదండి. సో నేను ఇక్కడ నోట్స్ లో పీడిఎఫ్ లో లేదు. బట్ పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఎందుకంటే మనకి ఎక్స్ యొక్క రేంజ్ చూడండి. ఇక్కడ ఎక్స్ కి సంబంధించి 0 నుంచి స్టార్ట్ అవుద్దని చెప్పాను కదా డెఫినేషన్ లో. 0 to 0, 1, 2, 3 సో ఆన్ ఇన్ఫినిటీ అని చెప్పాను కదమ్మా ఎక్స్ వాల్యూస్. సో అందుకని నిన్ను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అడిగాడు అనుకోండి, 1 మైనస్ పి దాని ముందు వాల్యూ 1 ముందు వచ్చేది అంటే 0 కదా. సో 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. ఇదే పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కనుక్కోమన్నాడు అనుకోండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 రాస్తాను, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 రాస్తానండి. ఇలా బ్రాకెట్ పెట్టుకుని ఇలా రాసుకుంటా. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇలా రాసుకోవాలండి. మళ్ళీ తర్వాత లెక్కల్లో వస్తుంది, అప్పుడు చెప్తాను. సో పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఎలా రాస్తున్నాం అంటే 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండి. సో 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఫార్ములా తెలుసు నాకు. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఫార్ములా ఇప్పుడే చూపించా. ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ కదండి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ స్మాల్ ఎక్స్ బదులు ఇక్కడ నాకు ఏముంది? 0 ఉందండి. సో 1 మైనస్ ఎన్ అంటే ఏంటండి? ఎన్ 6 ఎలా తెప్పించాను చూడండి. మీన్ అంటే ఎన్పి ఈక్వల్ టు 4 కదండి. పి వాల్యూ తెలుసుగా 2/3 వేసుకున్నాం. ఫ్రమ్ దిస్ 2 టైమ్స్ పోద్ది కదా. 3 2 6 ఎన్ ఈక్వల్ టు 6 అలా వచ్చిందండి. సో ఎన్ తెలియాలి, పి తెలియాలి, క్యూ తెలియాలండి. సో ఎన్ ఈక్వల్ టు 6 వచ్చింది. 1 మైనస్ 6 సి నాట్ 1 మైనస్ 6 సి నాట్ పి పవర్ 0 అంటే పి పవర్ ఎక్స్ కదండి. పి పవర్ 0 క్యూ పవర్ ఎన్ మైనస్ 0 అంటే క్యూ పవర్ ఎన్ మైనస్ 0. యాక్చువల్ గా ఇక్కడ ఎన్ అంటే 6 పెట్టాలండి. వీళ్ళు ఇక్కడ నేను చేస్తాను చూడండి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ కదా. సో మనల్ని అడిగింది ఏంటి? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అడిగాడు. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే 6 ఇక్కడ 6 సి నాట్ ఎక్స్ అంటే 0 కదా. 6 సి నాట్ పి అంటే పి 2/3 హోల్ పవర్ 0, క్యూ అంటే క్యూ 1/3 హోల్ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ అంటే 6 మైనస్ 0. ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 కదండి. ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 కదా. 6 సి నాట్ వాల్యూ ఎంతండి? 6 సి నాట్ వాల్యూ 1 అండి. గుర్తుంటది కదా. ఎన్ సి నాట్ వాల్యూ 1 అండి. సో 1 ఇంటూ ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 ఇంటూ 1/3 హోల్ పవర్ 6 మిగిలింది. అదే రాసాడు వీడు చూడండి. ఇక్కడ 1 ఉందండి ఫార్ములాలోనే. 1/3 హోల్ పవర్ 1 ఇంటూ 1/3 హోల్ పవర్ 6 మిగిలిందిగా ఇప్పుడే, అదే రాసాడు. 1 మైనస్ 1/3 హోల్ పవర్ 6 అంటే 1 మైనస్ 1/729. ఎల్సిఎం చేసుకుంటే 728/729 వచ్చింది. సో దిస్ ఈస్ ద వాల్యూ ఫర్ పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ consisting of 5 independent variables, find 5 independent trials, probabilities of 1 and 2 సక్సెస్. ఇక్కడ 1 తర్వాత 2 అండి. probabilities of 1 and 2 successes are 0.4096 and 0.2048 respectively. Find the parameter p of the distribution.
ఇక్కడ ఒక బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ని కన్సిడర్ చేసుకుంటున్నాడండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 ఇండిపెండెంట్ ట్రయల్స్ అంటండి. ఏదో ఒక 5 సార్లు ట్రయల్స్ వేసుకున్నారండి. 5 ట్రయల్స్ చేశారు. ఇండిపెండెంట్ ట్రయల్స్ అంటే ఏ ఒక్క ట్రయల్ ఇంకో ట్రయల్ మీద డిపెండ్ అయి ఉండదండి. ఒకసారి ట్రయల్ వేసినప్పుడు వచ్చిన రిజల్ట్ రెండోసారి ట్రయల్ వేసినప్పుడు అదే రిజల్ట్ రాదనమాట. డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. సో 5 ఇండిపెండెంట్ ట్రయల్స్ అండి. ప్రాబబిలిటీస్ ఆఫ్ ఫస్ట్, సెకండ్ ప్రాబబిలిటీస్ సక్సెస్ ఇచ్చాడండి. ఇక్కడ మనం సక్సెసెస్ గురించే చేస్తాం ఎక్కువ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో సక్సెసెస్ ఇచ్చాడండి 0.4096 అంటే సెకండ్ సక్సెస్ ఏమో 0.2048 అంట. ఫైండ్ ద పారామీటర్ పి ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ అంటండి. సో మీకు ఒకటి చెప్పాను నిన్న డెఫినేషన్ చెప్పినప్పుడు ఎక్స్ ఈస్ ఐడెంటికల్ టు బి ఆఫ్ ఎన్ కామా పి అని చెప్పానండి. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఎక్స్ ఈజ్ ఐడెంటికల్ టు బి ఆఫ్ ఎన్ కామా పి అని చెప్పా. దీని అర్థం ఏంటంటే ఇట్ డినోట్స్ ద ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఫాలోస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్ ఎన్ అండ్ పి. దీని అర్థం ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఫాలోస్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్ ఎన్ అండ్ పి. ఓకేనమ్మా? ఎక్స్ ఫాలోస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ ఈజ్ ఐడెంటికల్ టు బి ఆఫ్ ఎన్ కామా పి అని రాసుకోవచ్చు. దీని మీనింగ్ ఏంటంటే ఇట్ డినోట్స్ దట్ the random variable x follows the binomial distribution with parameters n and p. గుర్తుంటుంది కదండి. random variable x it denotes the random variable x follows the binomial random variable x follows the binomial distribution with the parameters n and p అన్నమాట. ఓకేనా అమ్మా? సో ఇక్కడ మరి మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు కానీ కాయిన్ టాస్ చేసాడా, డైస్ త్రో చేసాడా, ఇలా ఏం మాట చెప్పట్లేదు కదా. సో అందుకనే మనం ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అనేది ఫాలోస్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్ ఎన్ కామా పి అని తీసుకున్నాం లెట్ అని. ఓకేనా? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో చేస్తుంది ఒక ర్యాండమ్ వేరియబుల్ అని అంటే ఇలా రాసుకుంటాము. సో అందుకని ఈ నొటేషన్ తీసుకున్నాను. లెట్ ఎక్స్ డినోట్ బి ఆఫ్ ఎన్ కామా పి. సో మనకి ఇచ్చింది ఏంటి? ఎట్ ఎక్స్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను మాట్లాడేది ఎక్స్ అనే ర్యాండమ్ వేరియబుల్ యొక్క సక్సెస్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్స్ అనే ర్యాండమ్ వేరియబుల్ యొక్క సక్సెస్ ప్రాబబిలిటీస్ ఇచ్చాడు మనకి. ఇనే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 ఇండిపెండెంట్ ట్రయల్స్ అన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఆ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలోస్ ఎక్స్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ తో ఇండికేట్ చేస్తున్నాం కదమ్మా. ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఫాలోస్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం కదా. సో అంటే ఇది ఎక్స్ కి సంబంధించిన ప్రాబిలిటీస్ గురించి మాట్లాడుతున్నాం. సో ప్రాబిలిటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఫస్ట్ సక్సెస్ అన్నాడు కదా. ఫస్ట్ సక్సెస్ దగ్గర ఇంత ఇచ్చాడు వాల్యూ. సెకండ్ సక్సెస్ దగ్గర ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర ఇంత వాల్యూ ఇచ్చాడండి. బై యూజింగ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. మనకు తెలిసిందే, ఈ ఫార్ములా రాసుకున్నాం. హియర్ ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనమాట. ఎన్ని 5 వేసాడు. సో 5 అండి, ఎన్ ఈక్వల్ టు 5 అండి. సో 5 వేసేద్దాం దీనికి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఈ ఫార్ములాని అప్లై చేస్తూ రాద్దామండి. ఓకేనా? ఎన్ అంటే ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టాలి. ఎక్స్ ఉన్న చోట 1 పెట్టాలి, ఎన్ ఉన్న చోట 5 పెట్టాలి. అంటే 5c1 పి పవర్ ఎక్స్ అంటే 1, క్యూ పవర్ ఎన్ అంటే 5, ఎక్స్ అంటే 1 ఇలా రాసుకోవాలి. 5c1 పి క్యూ పవర్ 4 వచ్చిందండి. చూసారా? అదే రాశాడు, 5c1 పి క్యూ పవర్ 4. అలాగే ఈక్వేషన్ 2 గురించి ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర 5c2 పి పవర్ 2 క్యూ పవర్ 5 మైనస్ 2 అంటే 5c2 పి పవర్ 2 క్యూ పవర్ 3 అండి. సో అదే రాశాడు. సో ఈక్వేషన్ 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. సో ఈ రెండింటిని డివైడెడ్ బై చేస్తున్నాడండి. 4/3 చేస్తున్నాడు. సో 5c2 పి స్క్వేర్ క్యూ క్యూబ్ బై 5c1 పి క్యూ పవర్ 4 తీసుకున్నాడు. దీని వాల్యూస్ ఏంటంటే ఇదే కదా. ఇప్పుడు నేను పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 నే ఈ ఎన్సిఎన్ ఫార్ములాలో రాశాను కదా. సో 5c1 ఫార్ములాలో రాసుకున్నా. అలాగే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 నే 5c2 ఫార్ములాలో రాసుకున్నా. ఓకేనా? ఈ పి ఆఫ్ ఎక్స్ ఫార్ములాలో ఇది రాసా, దీన్ని అప్లై చేశా. ఈ ఫార్ములాలో ఎక్స్ ఉన్న చోట 1 పెట్టి ఎన్ ఉన్న చోట 5 పెడితే ఇది వచ్చిందండి. అలాగే ఎక్స్ ఉన్న చోట 2 పెట్టి ఎన్ ఈక్వల్ టు 5 పెడితే ఈ ఈక్వేషన్ వచ్చిందండి. రెండు డివైడెడ్ బై చేస్తే ఇది పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 వాల్యూ అండి, డివైడెడ్ బై పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 వాల్యూ అండి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఎంత? 0.2048. ఎక్స్ ఈక్వల్ టు 1 ఎంత? 0.4096 అండి. సో అదే రాసుకున్నాం. సో నేను చెప్పాను కదా, క్యూలు క్యాన్సిల్ అయిపోతాయి. 5c2 అంటే వాడు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ రాశాడు.
దాని బదులు 5C2 అంటే 5 × 4/2 × 1 అని చేసుకున్నా వచ్చేస్తుందండి, 10 వస్తుంది. చూసారా 10 వచ్చింది. అలా కాకుండా 5 ఫ్యాక్టోరియల్ బై 5 - 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఇవన్నీ సింప్లిఫై. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1 బై 5 - 2 అంటే 3 ఫ్యాక్టోరియల్ 3 × 2 × 1 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1 ఇవన్నీ సింప్లిఫై చేసుకోవాలి. దాని బదులు 5C2 అనుకోండి, 2 ఉంది కదా, 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళండి. 5 కి ఇంకోటి 5 × 4 బై 2 నుంచి మొదలెట్టండి, 2 నుంచి వెనక్కి వెళ్ళండి, 2 × 1 అంతే. అలా కూడా చేయొచ్చమ్మా. అలాగే 5C1 అంటే 5 కదండి, 5C1 అంటే 5 అండి, 5C0 అంటే 1 అండి. ఓకే, సో ఈ సింప్లిఫై చేసుకుంటే దీన్నండి మొత్తం 0.2 అనుకున్నాడు, 0.4 అనుకున్నాడు, మొత్తం పక్కన ఉన్న వాల్యూస్ తీసేసి ఇలా అనుకుంటే 2/4 అవుద్ది కదండి. ఇది 2/4 అంటే 1/2 గా రాసేసుకున్నాడు సింపుల్ గా. ఓకే, ఇది సింప్లిఫై చేసుకుంటే 10p/5q వచ్చిందండి. 10p/5q ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చిందండి. 5 ఇందులో 2 టైమ్స్, 2p ఈక్వల్ టు 2p/q ఈక్వల్ టు 1/2, 2 2s are 4p ఈక్వల్ టు q వచ్చిందండి. ఇదిగోండి 4p ఈక్వల్ టు q వచ్చింది. p ఈక్వల్ టు 1 - q తెలుసుగా నాకు ఫార్ములా. సో p ఈక్వల్ టు 1 - 4p. నా దగ్గర q ఉంది కదా, q ఈక్వల్ టు 4p ఉందమ్మా. నాకు రిలేషన్ p + q ఈక్వల్ టు 1 తెలుసు కదా. సో p + q అంటే 4p ఈక్వల్ టు 1, 5p ఈక్వల్ టు 1, p ఈక్వల్ టు 1/5 వచ్చింది. నన్ను అడిగింది ఏంటి, ఫైండ్ ద పారామీటర్ p ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ అనే అడిగాడు. ఇంకా మీన్ కట్టు, వేరియన్స్ కట్టు ఇలా ఏం అడగలేదు కదండి. సో ఇలాంటి మోడల్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం. A and B play a game in which their chances of winning are in the ratio 3:2. Find A's chance of winning at least 3 games out of 5 games played అండి. A and B play a game ఆడుకుంటున్నారు. In which their chances of winning are in the ratio. A అనేవాడు 3 Aకి Bకి విన్ అవ్వడానికి ఉన్న ఛాన్స్ యొక్క రేషియో 3:2. ఓకే, అంటే 3:2 అంటే టోటల్ ఛాన్సెస్ 3 + 2 5 అనుకోండి అమ్మా. 3:2 3 + 2 5 అవుట్ ఆఫ్ 5 ఛాన్సెస్ ఏ 3 సార్లు విన్ అయ్యే అవకాశం ఏకుంది, 2 సార్లు విన్ అయ్యే అవకాశం బీకుంది. అలాగా మనం అర్థం చేసుకోవాలి. ఫైండ్ ఏస్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ అట్లీస్ట్ 3 గేమ్స్. వాళ్ళు ఆడే 5 గేమ్లు ఆడుతున్నారంట. 5 గేమ్లు ఆడుతున్నప్పుడు అట్లీస్ట్ 3 గేమ్స్ ఏ విన్ అవ్వడానికి ఎంత అవకాశం ఉంది, అట్లీస్ట్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి పాయింట్. సో ఫస్ట్ సొల్యూషన్, లెట్ పి బి ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ విన్ ద గేమ్. నేను ఏ అనేవాడి గురించే మాట్లాడాలి, నేను ఏ అనేవాడి గురించే మాట్లాడుతున్నాను. సో వాడి యొక్క విన్నింగ్ ప్రాబిలిటీ, వాడే కదా విన్ అవ్వడానికి ఎంత అవకాశం ఉందో అడుగుతున్నాడు కదా. సో ఏ విన్ అవ్వడానికి ఉన్న అవకాశాన్ని అంటే విన్ అవ్వే ప్రాబిలిటీని పి అని పేరు పెట్టుకుంటున్నా. Let P be the probability of A wins the game. Okay, P be the probability of A wins the game. So P equal to 3/5. ఎందుకని రాశాను, అవుట్ ఆఫ్ 5 games 3 games అతను అంటున్నాడు కదా 3/5. Q అంటే 2/5 ఎలా రాసేసాను అనుకోకండి. P + Q ఈక్వల్ టు 1 కదా. Q ఈక్వల్ టు 1 - P అంటే 1 - 3/5 చేయండి, 2/5 వస్తుంది. సో అలాగా Q ఈక్వల్ టు 2/5 వచ్చింది. వాట్ ఈస్ N హియర్? N ఈక్వల్ టు 5 అండి. ఎందుకని 5 గేమ్స్ కదా అడుగుతున్నాడు. సో N ఈక్వల్ టు 5. నెక్స్ట్, హెన్స్ బై బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి, P ఆఫ్ X ఈక్వల్ టు X. నాకు తెలిసిన ఫార్ములా రాసేసుకున్నాను. రాసిన తర్వాత N అంటే 5 పెట్టా, P అంటే 3/5 పెట్టా, Q అంటే 2/5 పెట్టా. మన జనరల్ ఫార్ములాని మన దగ్గర ఉన్న నెంబర్స్ వేసుకుని ఇలా రాసుకున్నానండి. ఇప్పుడు నన్ను అడిగింది ఏంటి, ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ విన్స్ అట్లీస్ట్ 3 గేమ్స్ అండి. అట్లీస్ట్ 3 గేమ్స్ అంటే అట్లీస్ట్ మినిమం అండ్ మోర్ దాన్ అన్నాడు. చెప్పానుగా ఇప్పుడే మీనింగ్. అట్లీస్ట్ అంటే మినిమం అండ్ మోర్ దాన్ అంటే 3 తీసుకోవాలి,
3 కన్నా ఎక్కువ ఉన్న కేసెస్ తీసుకోవాలి. సో పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నమాట. అట్‌లీస్ట్ అనగానే పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 గేమ్స్ అన్నాడు కాబట్టి. సో ఎక్స్ ఈక్వల్ టు 3 తీసుకోవాలి. ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అంటే 4 తీసుకోవాలి, 5 తీసుకోవాలి. 5 తోనేగా ఎండ్, టోటల్ 5 గేమ్సే కదా అందుకని. సో పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అంటే ఫార్ములా ఉందిగా. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కి ఫార్ములా ఉంది కదా. సేమ్ ఈ ఫార్ములాలో ఎక్స్ ఉన్న చోట 3 పెట్టండి ఇప్పుడు. 5c3 3/5 హోల్ పవర్ 3 2/5 5 - 3 అంటే 2. మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు 4 పెట్టండి ఈ ఫార్ములాలో. 5c4 3/5 హోల్ పవర్ 4 2/5 5 - 4 అంటే 1. మళ్ళీ 5c5 3/5 ఎందుకంటే 3/5 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 3/5 హోల్ పవర్ 5 2/5 ఎక్స్ 5 పెడితే 5 - 5 అంటే 0. ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 కదా, అందుకే ఇక్కడ వేయలేదు. సో ఇవన్నీ సింప్లిఫై చేసుకోండి అమ్మా, వచ్చు కదా. సింప్లిఫై చేసుకుంటే 0.68 అడిగాడు. అట్‌లీస్ట్ అని అన్నాడు కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 చేసామండి. నెక్స్ట్ అమ్మా ఇది క్వశ్చన్ అండి. ఈ సొల్యూషన్ లో ఈ ఈక్వేషన్ రాశాడు కదా, ఈ ఈక్వేషన్ ఇక్కడ క్వశ్చన్ లో ఉంటదండి. క్వశ్చన్ కంటిన్యూషన్ ఈ ఈక్వేషన్ క్వశ్చన్ లో ఇచ్చాడమ్మా, ఇవ్వకుండా సొల్యూషన్ లో రాసేసాడు చూడండి. క్వశ్చన్ లో ఈ ఈక్వేషన్ ఇవ్వాల, క్వశ్చన్ లో ఇక్కడ కంటిన్యూషన్ ఈ ఈక్వేషన్ ఉందమ్మా, కానీ వాళ్ళు రాయకుండా సొల్యూషన్ లో రాశాడు. అదే కన్ఫ్యూజన్ వచ్చింది. ఏంటా ఈ క్వశ్చన్ లో ఇవ్వకుండా సొల్యూషన్ రాసాడు ఏంటా అని చూస్తే టెక్స్ట్ బుక్ ఎతికితే ఈ ఈక్వేషన్ క్వశ్చన్ లో ఉంటుందమ్మా. లెట్ విత్ ద యూజువల్ నోటేషన్ ఫైండ్ p ఫర్ ఎ బైనామియల్ వేరియేషన్ x if n ఈక్వల్ టు 6 అని చెప్పి 9p x ఈక్వల్ టు 4 ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 2 అనే ఈక్వేషన్ ఇచ్చాడండి. ఈ ఈక్వేషన్ తీసుకుని ఈ ఈక్వేషన్ నుంచి p అనే వాల్యూని తెప్పించాలండి. సో 9p x ఈక్వల్ టు 4 ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు t కదండి. 9 p ఆఫ్ x ఈక్వల్ టు 4 అంటే మన ఫార్ములా అండి. p ఆఫ్ x ఈక్వల్ టు x అంటే ncx p పవర్ x q పవర్ n మైనస్ x కదండి. సో p ఆఫ్ x ఈక్వల్ టు 4 పెట్టండి x ఉన్న చోట. అప్పుడు ఏమవుతుంది, n అంటే 6 కదండి, వాడు ఇచ్చాడు కదా. 6c4 p పవర్ 4 q పవర్ 6 మైనస్ 4 అంటే 2 అండి. అదే రాశాడుగా 6c4 p పవర్ 4 q స్క్వేర్. మళ్ళీ అలాగే ఇక్కడ కూడా x ఈక్వల్ టు 2 6c2 p స్క్వేర్ q పవర్ 4 మైనస్ 2 q పవర్ 6 మైనస్ 2 అంటే 4. సో ఫార్ములా జనరల్ ఫార్ములా పక్కన రాసుకోండి అమ్మా. ఎన్సిఎక్స్ p పవర్ x q పవర్ n మైనస్ x, n ఉన్న చోట 6 పెట్టాలి, x ఉన్న చోట ఇక్కడేమో 4 పెట్టండి, RHS వైపు ఏమో 2 వేయండి. సో సింప్లిఫికేషన్ వచ్చు కదా. 6c4 అంటే సింప్లిఫై చేయండి, 6c2 అంటే సింప్లిఫై చేయండి. సో క్రాస్ మల్టిప్లైలు అన్ని చేసుకుని p వాల్యూ తెప్పించండి. సో p ప్లస్ q ఈక్వల్ టు 1 q ఈక్వల్ టు 1 మైనస్ p అన్న రిలేషన్ నాకు తెలుసు. సో q ఎక్కడ ఉన్నా సరే q ఉన్న చోట 1 మైనస్ p రాసుకుని టోటల్ గా ఈక్వేషన్ అంతా p లో తెప్పించారనుకోండి, p కి ఈక్వేషన్ p కి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా. నీకు రూట్స్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చు కదా. ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్ లో ఉంటే x కి రూట్స్ కనుక్కుంటావు కదమ్మా, అలా p కి రూట్స్ కనుక్కోండి. p ఈక్వల్ టు -1/2 p ఈక్వల్ టు 1/4 అని వచ్చింది. సో విత్ ద యూజువల్ నోటేషన్ ఫైండ్ p అన్నాడు, p వాల్యూస్ ఈ రెండు వచ్చినాయి. దేర్ఫోర్ p ఈక్వల్ టు 1/4. నెగిటివ్ వాల్యూ తీసుకో కాబట్టి పాజిటివ్ తీసుకున్నట్టున్నాడు అంతే. ఓకేనా అమ్మా. సో ఈ నొటేషన్ అండి క్వశ్చన్ లోనే ఇచ్చాడు, ఆన్సర్ లో డైరెక్ట్ గా రాసేసరి మీరు క్వశ్చన్ లో కూడా ఎక్కించుకోవాలి. నెక్స్ట్ అండి, ఇఫ్ x is binomially distribution random variable with e of x ఈక్వల్ టు 2, e of x అంటే ఏంటండి, మీన్ అండి. ఓకేనా. వేరియన్స్ ఆఫ్ x ఈక్వల్ టు 4/3, వేరియన్స్ ఆఫ్ x ఈక్వల్ టు 4/3, ఫైండ్ p ఆఫ్ x ఈక్వల్ టు 5. నిన్ను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ అనగానే e ఆఫ్ x, మీన్ అనగానే e ఆఫ్ x పాత పేరే, దాన్ని np ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో np. సో e ఆఫ్ x ఈక్వల్ టు np 2 ఇచ్చాడు. వేరియన్స్ అనగానే మనకు ఫార్ములా పెద్దది, e ఆఫ్ x స్క్వేర్ మైనస్ e ఆఫ్ x హోల్ స్క్వేర్. ఇదంతా రాయిపోయినా వేరియన్స్ ఏంటి ఇక్కడ ఫార్ములా npq. npq ఎంత ఇచ్చాడు 4/3. సో నేను 2/1 డివైడెడ్ బై చేసుకుంటున్నా, దీన్ని డివైడెడ్ బై చేసుకుంటే q ఈక్వల్ టు 2/3 వచ్చింది. సో q వచ్చింది అంటే ఆటోమేటిక్ గా p కూడా వచ్చినట్టే, బికాస్ వీ హ్యావ్ ద రిలేషన్ p ప్లస్ q ఈక్వల్ టు 1 అండి. ఫ్రమ్ దిస్ p ఈక్వల్ టు 1 మైనస్ q అండి. సో దీనిలో np లో
ఎన్ కూడా కావాలిగా మరి మనకి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 కట్టాలంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 రావాలి అంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఫార్ములాలో ఏమేం కావాలి? ఎన్సిఎక్స్, పి పవర్ ఎక్స్, క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ ఫార్ములా కదా. ఎన్ కావాలి, పి కావాలి, క్యూ కావాలి. ఎన్ పి తెప్పించాం, క్యూ తెప్పించాం. ఎన్ ఎలా తెప్పిద్దాం? ఎన్పి ఈక్వల్ టు 2. పి తీసుకొచ్చి వేయండి, ఎన్ వచ్చేస్తుంది 6 అని. సో పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 అడిగాడు. ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే ఫార్ములా రాయి ఫస్ట్. ఎన్ ఉన్న చోట 5 పెట్టు, ఎక్స్ ఉన్న చోట ఎన్ ఉన్న చోట 6 అండి, ఎక్స్ ఉన్న చోట 5 వేయండి. సింప్లిఫై చేసుకుంటే 12/729 వచ్చిందండి. మాక్సిమం ఇవే ఇలాంటి సమ్స్ చిన్నగానే అడుగుతాడండి, పెద్ద డీప్ గా ఏమి ఉండవు ఇందులో ప్రాబ్లమ్స్. నెక్స్ట్ అండి, ఈ ప్రాబ్లం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందండి. టెక్స్ట్ బుక్ లో చూసి ఒకసారి రాసి పెడదామా లేదంటే ఇదే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూస్తున్నాను. సో కొంచెం క్లారిటీగా లేదు, ఒకసారి టెక్స్ట్ బుక్ వెరిఫై చేసి చెప్తానండి. ఇది చూడండి, అవుట్ ఆఫ్ 800 ఫ్యామిలీస్ విత్ 4 చిల్డ్రన్ ఈచ్. 800 ఫ్యామిలీలు ఉన్నాయి, అందులో ఒక్కొక్క ఫ్యామిలీకి 4 పిల్లలు ఉన్నారంట. హౌ మెనీ ఫ్యామిలీస్ వుడ్ బి ఎక్స్పెక్టెడ్? ఎన్ని ఫ్యామిలీస్ కంట ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ 2 బాయ్స్ 2 గర్ల్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి? 4 పిల్లల్లో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉన్న కుటుంబాలు ఎన్ని? అట్లీస్ట్ ఒక్క అబ్బాయి అన్నా అట్లీస్ట్ అన్నాడండి. అట్లీస్ట్ 1 బాయ్ అంటే అర్థం ఏంటి? అట్లీస్ట్ 1 బాయ్ అంటే మినిమం 1 బాయ్, మోర్ దాన్ 1 బాయ్ ఉన్నది కూడా తీసుకోవాలి. ఓకే, ఎట్మోస్ట్ 2 గర్ల్స్ అంటే మాక్సిమం 2 గర్ల్స్, లెస్ దాన్ 2 గర్ల్స్ ఉన్నా కన్సిడర్ చేసుకోవాలి. ఆ పాయింట్స్ తెలియడం కోసమే నేను ఆ మీనింగ్స్ చెప్పానండి. సో ఎష్యూమ్ ఈక్వల్ నేను ఏం చేస్తున్నానంటే ఎలా ఎష్యూమ్ చేసుకుంటున్నానంటే 4 పిల్లలు అన్నారు కదా, నలుగురిలో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఈక్వల్ గా షేర్ చేస్తున్నానండి. ఎష్యూమ్ ఈక్వల్ ప్రాబబిలిటీస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ n ఈక్వల్ టు 4. n ఈక్వల్ టు 4 అంటే 4 పిల్లలు, 4 పిల్లలకి 2 అబ్బాయిల్ని 2 అమ్మాయిల్ని ఈక్వల్ గా ఎష్యూమ్ చేసుకున్నానండి. గివెన్ p ఈక్వల్ టు 1/2, q ఈక్వల్ టు 1/2. ఎందుకంటే p అంటే బాయ్స్ అనుకోండి, q అంటే గర్ల్స్ అందాం. సో అవుట్ ఆఫ్ 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు కదా, సో గివెన్ p ఈక్వల్ టు 1/2, q ఈక్వల్ టు 1/2. With 4 children each, how many families would be expected to have 2 boys and 2 girls? There are boys 1, there are girls 1. సరే అమ్మా, కంటిన్యూషన్ ఈ 2 సమ్స్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి పాలినామియల్ ఫిట్ చేయడం, ఫిట్టింగ్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఇది ఒక టాపిక్ ఉంది. సో ఇది చెప్పుకుంటే మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఒక టాపిక్ అయినట్టు. ఇంకా 2 టాపిక్స్, ఇంకా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి. సో నేను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవి నీట్ గా నోట్స్ రాసేసుకోండి. ఇంకా నాకు 2 సమ్స్ ఉన్నాయి ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫిట్టింగ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో ఒక 2 సమ్స్ ఉన్నాయి. రేపటి క్లాస్ లో ఇవి అయిపోతాయి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంచెం ఇంట్రొడక్షన్ చెప్పేస్తానండి రేపటి క్లాస్ లో. ఓకే, ఒకసారి 2 సమ్స్ కొంచెం క్లారిటీ చూసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు పర్ఫెక్ట్ గా క్లారిటీ లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయనండి ప్రాబ్లము. సో ఒకసారి చూసి టెక్స్ట్ బుక్స్ ఒకసారి రిఫర్ చేసి అప్పుడు చెప్తానండి ఈ 2 సమ్స్. సో ఎనీ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్? అటెండెన్స్ తీసేసుకున్నారమ్మా? సెక్షన్ 2 ఫినిష్డ్ అంట. వాట్ అబౌట్ సెక్షన్ 1 అటెండెన్స్? చాలా స్ట్రెంత్ తక్కువ వస్తున్నారండి, చాలా స్ట్రెంత్ తక్కువ వస్తున్నారు. సో మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ అటెండెన్స్ బేస్ చేసుకునే మీకు రేపు ఎగ్జామ్స్ కి ప్రమోట్ చేస్తే మాత్రం చాలా సఫర్ అవుతారండి. ఎందుకంటే యూనివర్సిటీ వాడు ఆన్లైన్ క్లాసులు చెప్పమన్నాడు అంటే ఈ ఆన్లైన్ అటెండెన్స్ కన్సిడర్ చేసుకుంటాడనే మీనింగ్. మరి ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలియదు కానీ
సో ప్రెజెంట్ అవ్వడానికి ట్రై చేయండి అమ్మా. మిగతా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.